రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. సాగునీటి కోసం వరంగల్ జిల్లా రైతులు ఆందోళన బాట పట్టారు. కమలాపురం మండలం అంబాల శ్రీరాములపల్లె గ్రామాలకు చెందినటువంటి రైతులు పరకాల హనుమకొండ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. వంట వార్పుకు సిద్ధమయ్యారు. సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు కాపాడేందుకు BPM-24 SRSP కాలువ నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళన విరమించేలా పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూసాం సాగునీటి కోసం వరంగల్ రైతులు చేస్తున్నటువంటి ఆందోళన అది. వారికి వాటర్ కావాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులు కూడా స్పందించాలి అంటూ కోరుకుంటున్నారు. మరి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ ప్రశాంత్. ఇదైతే తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్, అటు ప్రతిపక్షం నుంచి కావచ్చు, రైతుల నుంచి కావచ్చు, సాగునీటికి సంబంధించి డిమాండ్ అయితే వస్తోంది. దీనికి సంబంధించి రైతులు కూడా నిరసన తెలియజేస్తున్నారు. వారి యొక్క డిమాండ్లు పరిష్కరించాలి, SRSP కింద నిధులు కూడా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వారి ఆవేదన కూడా మనం చూసినా వంట వార్పు కూడా అక్కడే ఏర్పాటు చేసుకున్నారు. మరి ఆ నిరసనకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? హన్మకొండ జిల్లాలో 4 గ్రామాలకు చెందిన రైతులు యాసంగి పంటకు సంబంధించినటువంటి నీటిని తక్షణమే SRSP అధికారులు విడుదల చేయాలంటూ గత వారం రోజులుగా విన్నపాలు చేసినా పట్టించుకోవట్లేదని ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి హన్మకొండ పరకాల రహదారి పైన బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. అదేవిధంగా అధికారులు స్పందించే వరకు ఇక్కడే కూర్చొని వంట వార్పు చేసుకొని ఇక్కడే రోడ్డు పైన మా జీవితాన్ని నిలదీస్తాము. ఎందుకంటే ఆరుగాలం కష్టపడి పండించే పంటకు నీళ్లు అందించకుండా ఎండిపోవడంతో అయితే కన్నీరు మున్నీరుగా రోధిస్తున్న పరిస్థితి ఉంది. అందుకే రైతులంతా కూడా రోడ్డు మీదకి వచ్చి అధికారులు తక్షణమే స్పందించి మాకు సాగునీరు అందించాలని చెప్పేసి ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా అంబాల, శ్రీరాములపల్లి, మాదన్నపేట, గూన్పర్తి 4 గ్రామాలకు చెందినటువంటి రైతులకు సంబంధించినటువంటి SRSP BPM-24 అక్కడ అందుబాటులో ఉన్నా కూడా నీటిని మాత్రం విడుదల చేయకుండా అధికారులు తత్సారం చేస్తున్నారంటూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టింపు లేదంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళన చేస్తున్నారు. ఆశ ఇప్పటికే అటు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా అధికారులు కొందరు కావాలనే కృత్రిమ నీటి కొరతను సృష్టించి రైతుల ఆవేశానికి ఆజ్యం పోస్తున్నారంటూ కూడా గత వారము రివ్యూలో స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా కొంత అధికారులు అయితే నిమ్మకు నీరెత్తినట్టు వివరించడం వల్ల ఈ యొక్క ఇబ్బందులు తలెత్తుతున్నాయంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆశ ముఖ్యంగా హన్మకొండ జిల్లా కలెక్టర్ తో పాటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు మా వద్దకే వచ్చి మా సమస్యను తెలుసుకోవాలి, అప్పటి వరకు మేము కదిలేది లేదంటూ కూడా పోలీసులు ఎంత నచ్చ చెప్పినా కూడా అక్కడి నుంచి కదిలేది లేదంటూ అక్కడ నుంచి కూర్చొని బైఠాయించి ఆందోళన చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆశ మొత్తానికైతే రైతుల యొక్క ప్రధాన డిమాండ్ ఇప్పటికిప్పుడు యాసంగికి ఈ 24 గంటలలో నీటిని విడుదల చేయకపోతే మాత్రం ఫస్ట్ నుంచి ప్రతిపక్ష పార్టీ డిమాండ్ చేస్తుంది కూడా అదే. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి అవకతవకలు జరిగాయో, ఆ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపడాయో అన్నిటినీ దృష్టిలో పెట్టుకునే గత ప్రభుత్వం మీద మీరు కోపంతో రైతులను అన్యాయం చేయొద్దు అనే డిమాండ్ మనం ఫస్ట్ నుంచి చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు రైతులు కూడా రోడ్డు మీదకి రావడం జరిగింది. వంట వార్పు కార్యక్రమాలతో వారి నిరసన కూడా తెలియజేస్తున్నారు. మరి ప్రతిపక్షం ఏం చెప్తుంది? ఆశ ప్రతిపక్షాలు మొదటి నుంచి అంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న BRS పార్టీ మొన్నటి వరకు కూడా అధికారంలో ఉంది. అయితే అధికారులు ఆ నీటి విడుదల, నీటి వినియోగం పైన కొంత అవగాహన ఉన్న BRS పార్టీ నేతలు అధికారులను చెప్పు చేతుల్లో పెట్టుకొని కావాలనే కృత్రిమ నీటి కొరతను సృష్టిస్తున్నారని ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తుంటే నీటి పారుదల పైన కనీస అవగాహన లేని వాళ్ళే అధికారంలోకి వచ్చారు. దానివల్లే ఈ యొక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రైతులకు ఏ సమయంలో ఎప్పుడు నీళ్లు అవసరమో మేము వాళ్ళకు ఖచ్చితంగా ఎలాంటి కష్టం రాకుండా కంటికి రెప్పలా కాపాడాము. అధికార కాంగ్రెస్ పార్టీకి నీళ్లు కానీ కరెంటు మీద అవగాహన లేకపోవడం వల్లే ఈ యొక్క బాధ్యత రాహిత్యం వల్ల ఈ యొక్క సమస్య సృష్టి వస్తుందని చెప్పేసి ఇటు ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అయితే దీనిపైన ఇప్పటికే పలుమార్లు జిల్లాలలో ఎమ్మెల్యేలు, మంత్రులు వీటిపైన ఇరిగేషన్ మీద, కరెంటు డిపార్ట్మెంట్ మీద ప్రత్యేకంగా జిల్లాల వారీగా అటు స్టేట్ వైడ్ గా కూడా రివ్యూలు చేసినప్పటికీ కూడా కింది స్థాయిలో మాత్రము ఆచరణలో
జరగకపోవడం వల్లనే ఈ రోజు రైతులకు నీరు అందడం లేదని చెప్పేసి ప్రతిపక్ష నేతలు అటు రైతులు చెప్తున్నారు. ఆశ అయితే ఇప్పటికే రైతులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు ఎమ్మెల్యేలు చెప్తున్న దానికి ఇక్కడ మాకు ఫీల్డ్ మీద ఎలాంటి నీటి లభ్యత మాత్రం రావడం లేదు, దీంతో మేము రోడ్డు ఎక్కామంటూ కూడా రైతులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఆశ ఇక్కడ రైట్ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. రైట్, సాగునీటి కోసం వరంగల్ జిల్లా రైతులు ఆందోళన బట్టబట్టారు. మనం ఐ న్యూస్ స్క్రీన్ లో కూడా క్లియర్ గా చూస్తున్నాం. ఏదైతే వారు సాగునీటి కోసం SRMP కాలువ నుంచి నీళ్లు కూడా విడుదల చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా స్పందించాలి, వారి డిమాండ్లను పరిష్కరించాలంటూ కోరుకుంటున్నారు. రైతులు ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దాం. ప్రజలు రైతులు మరి నాగారం అంబార సిరిపల్లి మాదన్నపేట సిరివరం చిత్రంపల్లి రైతులు కలిసి ఈ ధరలో ప్రోగ్రామ్ నిర్వహించుకున్నాం. ఎందుకంటే ఈ వంట వరకు చేయడం జరుగుతుంది. DPN 24 నీళ్ళు రావడం లేదు. ఎందుకు రావడం లేదు మేము సంబంధించిన D గారు కానీ ఎస్సీ గారు అడిగితే మీరు ఏం చేస్తున్నారు వారు దయచేసి మాకు ఈ రైతులకు మాకు ఇల్లు వల్ల రైతులకు పంట పండితే ఆ పంట అమ్ముకొని బతకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మాకు ఈ రైతులకు DPN 24 అనేది దాన్ని ఖచ్చితంగా కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలము శ్రీవన్నపల్లి, గూరుపర్తి, మాదన్నపేట, అంబాల ఈ అన్ని గ్రామ ప్రజలు ఇక్కడ ధర్నా చేయడానికి వచ్చింది. ఈ రైతులని ధర్నా చేయడానికి కాదు ముఖ్యం కావాల్సింది. ఇవాళ రైతులు పంటలు ఎండిపోతున్నాయి. ఇవాళ కరెంట్ వచ్చినా కూడా ఏం లాభం లేదు. మాకు DPN 24 అనేటువంటి తూము ఎత్తులో ఉంటది. దాని నుంచి వాటర్ రావాలంటే అక్కడ గుండ్ల సింగారం లోపల షట్టర్లు మా దాదాపు 20 సంవత్సరాల నుంచి చూస్తున్నా. ఏ రోజు కూడా షట్టర్లను పైకి లేపే సందర్భం లేదు. ఇవాళ మా మీద పగబట్టిలా, లేకుంటే ప్రభుత్వం పగబట్టిందా, లేకుంటే నాయకులు పగబట్టారా, లేకపోతే ప్రభుత్వ అధికారులు పగబట్టిలా మాకు అర్థం కావట్లేదు. ఒక్కొక్క గ్రామం లోపల ఐక్యత